వెల్కమ్ టు స్పెషల్ షో కేసినేని చిన్ని వర్సెస్ కొలికపూడి శ్రీనివాసరావు. ఇది ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరుగుతున్న డిస్కషన్. ఎందుకంటే మనం నిన్న మనం చూసాము, నెమలిలో ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్కి సంబంధించిన గొడవ ఏదైతే ఉందో ఆ గొడవ చిలికి గాలివానలాగా మారుతుంది. అందులో ముఖ్యంగా కేసినేని చిన్ని కావాలనే ఆ ఇష్యూని పెద్దదిగా చేయాలని కొలికపూడి శ్రీనివాస్ గతంలో తన మీద చేసిన ఆరోపణలు లేకపోతే తన మీద చేసిన విమర్శలకు ఆయన కక్ష తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అన్నదైతే అర్థమవుతుందని కొంతమంది విశ్లేషకులు మాట్లాడుతుంటే, అదే సందర్భంలో కొలికపూడే కావాలని అక్కడ ఆ ఇష్యూని క్రియేట్ చేశారు అని కేసినేని చిన్ని తన అనుచరులతో అక్కడ ప్రచారం చేయించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు నిజమేంటి, అక్కడ జరిగింది ఏంటి, అలా జరగడానికి కారణం ఎవరు, అలా ఎందుకు జరిగింది, దాని ఆగని సిచ్యువేషన్ ఎందుకు కంటిన్యూ అవుతుందన్న విషయాన్ని మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కొలికపూడి శ్రీనివాస్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే, నిన్న శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్లో ఒక చిన్నపాటి యుద్ధమే జరిగింది. ఏంటి కారణం ఏంటి, అసలు మీరు ఎవరిని ఆహ్వానించారు, మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు, మీరు ఆ ఇష్యూ మొత్తాన్ని ఎలా చూస్తున్నారు, కారణం ఏమంటారు? నమస్కారం చిదంబర్ గారు. మా తిరువూరు నియోజకవర్గంలో 4 మండలాలు ఉన్నాయి. అందులో గంపలగూడెం మండలంలో నెమలి అనే గ్రామంలో మన రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక విశిష్టత ప్రాధాన్యత ఉన్న శ్రీకృష్ణుని దేవాలయం ఉంది. మామూలుగా జనం భాషలో శ్రీకృష్ణుని దేవాలయం అంటాం. సాంప్రదాయబద్ధంగా వేణుగోపాల స్వామి దేవాలయం అంటాం. ఆ వేణుగోపాల స్వామి దేవాలయం బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5 రోజులు జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజు స్వామివారి కళ్యాణం జరుగుతుంది. దానికి ఆ పరిసర గ్రామాల నుంచే కాకుండా ఈ నెమలి గ్రామం మా తిరువూరు నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ సరిహద్దు నియోజకవర్గం. మళ్ళీ మా నియోజకవర్గంలో ఈ నెమలి తెలంగాణ సరిహద్దు గ్రామం. నెమలి దాటితే తెలంగాణ. కాబట్టి ఆంధ్ర భాగం నుంచి, ఆంధ్ర భూభాగం నుంచి, అంటే తిరువూరు ఆంధ్రప్రదేశ్లోని పరిసర ప్రాంతాల నుంచి, తిరువూరు పరిసర ప్రాంతాల్లో నుంచి ఎంతమంది వస్తారో అంతమంది, అంతకన్నా ఎక్కువ మంది ఒక్కోసారి తెలంగాణ గ్రామాల నుంచి కూడా వస్తారు. వేణుగోపాల స్వామి విశిష్టత వల్ల. సరే, మా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు నిర్వహించాం. అందులో నేను ప్రారంభం రోజు, అంటే ఈ 5 రోజుల బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు స్వామివారిని పెళ్లి కొడుకుని చేస్తారు. ఓకే. ఆ దేవాలయ కమిటీ చైర్మన్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు వాళ్ళ నిబంధనల ప్రకారం, ప్రోటోకాల్ ప్రకారం స్థానిక శాసనసభ్యుడికి మొదటి ఆహ్వానం ఇచ్చి కార్యక్రమాన్ని ప్రారంభించి, అలా నేను వెళ్ళి మొదటి రోజు కళ్యాణం ప్రారంభించాం. అంటే దేవుణ్ణి పెళ్లి కొడుకుని చేశాం. ఓకే. 3వ రోజు కళ్యాణానికి స్థానిక శాసనసభ్యుడిగా ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళాను. పట్టు వస్త్రాలు సమర్పించాలి. గత సంవత్సరం నేనే సమర్పించాను సతీ సమేతంగా. ఈ సంవత్సరం కూడా అదే కార్యక్రమం. గత సంవత్సరం ఎంపీ గారిని కూడా ఆహ్వానించాం, కేసినేని చిన్ని గారిని. ఆయన సతీ సమేతంగా వచ్చారు, కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎలాంటి వివాదం లేదు, బాగా జరిగింది. ఓకే. ఇప్పుడు ఈ సంవత్సరం గత కొన్ని నెలలుగా, అంటే ముఖ్యంగా 4 నెలల క్రితం కేసినేని చిన్ని గారి ఆర్థిక నేరాల గురించి, అలాగే ఎన్నికల సమయంలో ఆయన దగ్గర తీసుకున్న డబ్బుల గురించి, మా తిరువూరు నియోజకవర్గంలో ఆయన నడుపుతున్న ప్యాకాట్ శిబిరాల గురించి, ఆయన నడుపుతున్న బియ్యం రేషన్ మాఫియా గురించి, ఆయన నడుపుతున్న ఇసుక మాఫియా గురించి నేను కొన్ని అంశాలు మీడియాలో మాట్లాడాను. అవును. అప్పటి నుంచి నన్ను ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతో చాలా పనులు చేశారు. అవన్నీ పట్టించుకోకుండా నా పని నేను చేసుకుంటూ పోతున్నాను. ఓకే. ఈ క్రమంలో మరి ఎవరన్నా చెప్పారా లేకపోతే ఆయనే చేశారా నాకు తెలియదు. ఈ 2 నెలల కాలంలో ఒక 5-6 సార్లు నాకు ఆయన ఫోన్ చేయడం జరిగింది. ఓకే. అయితే నేను ఆయనతో మాట్లాడలేదు. సో మీరు ఆన్సర్ చేయలేదు? నేను ఆన్సర్ చేయలేదు. ఓకే. ఎందుకు ఆన్సర్ చేయలేదు అంటే, నేను ఆయన మీద ఆరోపణలు చేసిన తర్వాత 4 నెలల క్రితం అక్టోబరు 23వ తారీఖున ఆయన్ని, నన్ను ఇద్దరిని
పార్టీ క్రమశిక్షణ సంఘం పిలిచింది. అవును. పిలిచి ముందు ఉదయం నా వివరణ, సాయంత్రం ఆయన వివరణ తీసుకున్నారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇద్దరిని పిలిచి మాట్లాడతారు అని చెప్పారు. నేను కూడా ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ముఖ్యమంత్రి గారి కార్యదర్శిని 3-4 సార్లు ఓకే ముఖ్యమంత్రి గారి సమయం అడిగాను. రకరకాల షెడ్యూల్స్ వల్ల బిజీగా ఉండటం వల్ల అది వాయిదా పడుతూ వస్తుంది. ఒకసారి ముఖ్యమంత్రి గారిని కలిసి నా వైపు నుంచి నాకున్న సమస్యలు, నాకున్న ఇబ్బందులు చెప్పుకున్న తర్వాత ఆయన సలహా, ఆయన నిర్ణయం ప్రకారం అప్పుడు ఎంపీ గారితో మాట్లాడదామని నేను ఎంపీతో మాట్లాడలేదు. ఓకే ఓకే. కాబట్టి ఆయన 5-6 సార్లు ఫోన్ చేసినా కూడా నేను మాట్లాడలేదని, అలాగే ఈ మధ్య 1-2 సందర్భాల్లో ఒకే వేదిక మీద కలిసినా కూడా నేను మాట్లాడలేదు. ఓకే. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మొన్న నెమలిలో వేణుగోపాల స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా నేను ప్రోటోకాల్ ప్రకారం సమర్పించాల్సిన పట్టు వస్త్రాలని ఓకే అక్కడ దేవాలయ అర్చకుల్ని, ఉద్యోగుల్ని భయపెట్టి ఓ పథకం ప్రకారం ఒక అర్చకుడు ఆయనకి ఇస్తే ఆయన పట్టుకొని నిలబడితే ఓకే నేను వెళ్ళి ముందే నిలబడి స్థానిక శాసనసభ్యుడిగా ప్రోటోకాల్ ప్రకారం, దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం ఇది నా హక్కు, అవును ఇవ్వండి అని నేను ఇట్లా నిలబడ్డాను. మీరు విజువల్స్లో చూసుకోవచ్చు, కనిపిస్తుంది విజువల్స్. ఎస్. తర్వాత అర్చకుడిని అడిగాను ఇవ్వండి అని. అర్చకుడు ఎంపీ గారి వైపు చూస్తూ ఇవ్వమని అడుగుతున్నాడు. ఓకే. ఎంపీ ఆయన్ని 2 సార్లు గద్దించాడు. దాంతో ఆయన ఇవ్వడు అని నాకు అర్థమయ్యి నేనే తీసుకోవటం జరిగింది. ఓకే. కాబట్టి నాది కాని దాన్ని నేను అడుక్కోను, నా హక్కుని నేను వదులుకోను. అవును. నా హక్కు అయినప్పుడు లాక్కోవటానికైనా నేను రెడీ. కానీ అంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఏమైనా ఉందా? అంటే మీకు ఎలా అయితే ఇన్విటేషన్ ఇచ్చారో, మీకు ఎలా అయితే ఆ రెస్పాన్సిబిలిటీ ఇచ్చారో, లేకపోతే అది మీ ప్రోటోకాల్ అయినా సరే, అక్కడ మినిస్టర్ ఆయన ఎంపీగా ఉన్నారు కాబట్టి ఆయనకు కూడా ఒకవేళ ఇచ్చి ఉంటే ఇప్పుడు ఒక కార్యక్రమానికి 100 మందిని పిలుస్తారండి. అవును. ఈ 100 మందికి కూడా వాళ్ళ పాత్రను బట్టి అక్కడ ఇప్పుడు మనం ఒక పెళ్ళికి వెళ్తాం. అవును. దగ్గర బంధువులు పెళ్ళికి వెళ్ళినప్పుడు ఒక రకంగా కూర్చుంటాం, ఒక చోట కూర్చుంటాం. తెలిసిన వాళ్ళ పెళ్ళికి వెళ్ళినప్పుడు ఒక చోట కూర్చుంటాం. ఇప్పుడు ఎవరో తెలిసిన వాళ్ళు పెళ్ళికి పిలిస్తే వెళ్ళి పెళ్లి మండపంలో కూర్చొని అడావుడి చేయం కదా, చేయలేము, కష్టం. అదే మన కుటుంబంలో అన్నదమ్ముల్లోనో లేకపోతే దగ్గర బంధువులు కార్యక్రమం అయితే మన పాత్ర కాస్త ఎక్కువ ఉంటుంది. అవును. హక్కు అర్హత 2 వస్తాయి. కాబట్టి ఇక్కడ స్థానిక శాసనసభ్యుడిగా నేను ఉన్నాను. అవును. నా తర్వాతే ఆయన ఎంపీగా ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం నేను ఇస్తాను. గత సంవత్సరం ఇచ్చాం. గత సంవత్సరం ఎంపీగా ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చాం. కాబట్టి ఈ సంవత్సరం దురుద్దేశంతో నన్ను అవమానించాలని, నా స్థాయి తగ్గించాలని చేసిన ప్రయత్నాన్ని నేను తిప్పికొట్టాను. కానీ ఇప్పుడు మీరు అడిగినప్పుడు ఆయన మీతో ఏమి రెస్పాండ్ అవ్వట్లేదు, కేవలము ఆ అర్చకులను మాత్రమే. అర్చకుడిని దబాయించాడు. ఓకే. ఏయ్ ఏయ్ అని 2 సార్లు అన్నాడు. అందులో యాక్చువల్లీ ఒక విజువల్ కూడా ఉంది. ఆయన విజువల్లో కూడా ఏదో నాలుకని కొద్దిగా విచిత్రంగా చేస్తాను. విజువల్ మేబీ వీలైతే నేను వేయించే ప్రయత్నం చేస్తాను. అందులో అని కొద్దిగా నాలుకతో అంటే చేసినట్టుగా అర్చకుడిని మాత్రం 2 సార్లు ఏయ్ ఏయ్ అని గద్దించాడు. అంటే అర్చకుడు ఏంటి బేలగా చూస్తున్నాడు ఆయన్ని. సార్ ఇవ్వండి సార్ ఎమ్మెల్యే గారికి అన్నట్టు. ఓకే. అది సరే. అయితే ఇక్కడ మీరు లాక్కోవడం అనే దాన్ని కొద్దిమంది దాన్ని డిఫరెంట్గా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. లాక్కున్నానండి. మీరు లాక్కున్నారు. అవును, లాక్కున్నాను. ఓకే. ఇప్పుడు ఒక దొంగ మన వస్తువు ఏమైనా తీసుకెళ్తుంటే సరే తీసుకెళ్ళని మనం ఊరుకుంటామా? లాక్కుంటాం కదా. అవును. అదే చేశాను నేను. కానీ అంటే మీ ఎంపీ గారు కాబట్టి కొద్దిగా రెస్పెక్ట్ఫుల్ గానో లేకపోతే ఎంపీ గారు అంటే ఆ హుందాతనం పాటిస్తే గౌరవిస్తాం. ఆయన గౌరవిస్తే నేను గౌరవిస్తా. ఓకే. కాబట్టి స్థానిక ఇంకో విషయం, విజయవాడ లోక్సభ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇది తిరువూరు, మాది తిరువూరు. మరి మైలవరంలో కానీ, జగ్గేపేటలో కానీ, నందిగామ నియోజకవర్గంలో కానీ, విజయవాడ నగరంలో ఉన్న 3 నియోజకవర్గాల్లో కానీ ఎక్కడైనా ఏ దేవాలయంలోనైనా ఎమ్మెల్యేని కాదని లేదా ఎమ్మెల్యేని పక్కన పెట్టి ఈయన పట్టు వస్త్రాలు సమర్పించిన సందర్భం ఏమైనా ఉందా? ఉంటే చూపించండి.
కాబట్టి నా దగ్గర ఉమ్. కుట్రపూరితంగా నా స్థాయి ఏదో తగ్గించాలని జరిగిన ప్రయత్నాన్ని నేను తిప్పికొట్టాను. సో దీని అన్నిటికీ బ్యాక్గ్రౌండ్ చూస్తే మీరు ఆయన మీద చేసిన ఆరోపణలు, మీరు ఆయన మీద చేసిన విమర్శలు, మిగిలిన వాళ్ళు ఎవరూ మాట్లాడలేదు, మీరు ఒక్కరే మాట్లాడుతున్నారు. సో మీరు అవుట్ స్పోకెన్ అని అనుకోవాలా, లేకపోతే ఆయన అంటే పడట్లేదు కాబట్టి మీరు మాట్లాడుతున్నారు అనుకోవాలని ఒక ప్రశ్న కూడా చాలా మందిలో ఉంది. ఇప్పుడు ఎన్నికలు అయిపోయి 20 నెలలు దాటింది. అవును. ఎన్నికలకు ముందు ఆయన నన్ను 5 కోట్లు అడిగిన విషయం, నేను ఆయనకి డబ్బులు ఇచ్చిన విషయం సంవత్సరంన్నర పాటు నేను ఎవరికి చెప్పలేదు కదా. లేదు, చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్పలేదు, లోకేష్ గారికి చెప్పలేదు, మా జిల్లా నాయకులకు కూడా చెప్పలేదు. కారణం ఏంటంటే ప్రస్తుతం ఎన్నికలు అనేవి డబ్బుతో ముడిపడి ఉన్నాయి. ఏ పార్టీ అయినా, ఏ స్థాయి ఎన్నికైనా డబ్బుతో ముడిపడి ఉన్నాయి. కాబట్టి అదే దశలో, అదే సమయంలో ఒక అసెంబ్లీ టికెట్ కోసం 10 మంది 20 మంది పోటీ పడే సందర్భంలో ఇవన్నీ సహజం అనుకొని నేను కూడా అంగీకరించి మౌనంగా ఉన్నా. ఓకే. కానీ నా గురించి మాట్లాడే క్రమంలో ఆయన ఒకరోజు తిరువూరు వచ్చి కొలిగిపూడి శ్రీనివాసరావు తొడుక్కున్న చొక్కా కూడా నాదే అని చెప్పినప్పుడు నేను విషయాలన్నీ బయట పెట్టాను. ఓకే. ఇప్పుడు మీరు అడిగారు, మీరు ఆరోపణ చేసిన తర్వాత ఇదంతా జరుగుతుందా అని. అక్టోబర్ 23న ఒక మీడియా ఛానల్ డిబేట్లో కేసినేని చిన్ని గారి గురించి నేనేవైతే ఆరోపణలు చేశానో వాటిని సాక్ష్యాలతో చూపించాను. ఈ రోజు కూడా ప్రతి పదానికి నేను కట్టుబడి ఉన్నాను. ఓకే. ఆ రోజు నేను అడిగిన ఏ ప్రశ్నకి ఈ రోజు వరకు కేసినేని చిన్ని గారు సమాధానం చెప్పలేదు. ఆయన సమాధానం చెప్తానంటే బహిరంగ చర్చకి నేను సిద్ధం. కానీ ఇంటర్నల్గా చెప్పలేదంటారా? మీరు అడిగిన ప్రశ్నలు ఖచ్చితంగా అంటే మీ పార్టీ క్రమశిక్షణ సంఘం ఉంది, కూర్చోబెట్టింది, మిమ్మల్ని ఏ ప్రశ్నలు అడిగారో ఆయన కూడా ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుంటారు. అడిగిన నేపథ్యంలో మీరు అడిగిన ప్రశ్నలు వాళ్ళు అడుగుంటే అక్కడ ఏమైనా సమాధానం చెప్పే అవకాశం ఉందంటారా, లేకపోతే అక్కడ కూడా బుల్డోజ్ చేశారు అనుకుంటున్నారు మీరు? ఏంటి అక్కడ ఏం జరుగుతుంది, అంటే అక్కడ ఏం జరిగింది, ఏం అడిగారు, ఎంపీ గారు ఏం చెప్పారన్న విషయాలు బయటికి తెలియదు కాబట్టి, అది అంతర్గత సమావేశం కాబట్టి అక్కడ ఏం మాట్లాడుకున్నారనేది నాకు తెలియదు. ఓకే. అయితే ఈ మన వేణుగోపాల స్వామి టెంపుల్ నిన్న జరిగిన ఇష్యూలో కూడా అంటే మీరు ఇంకొక ఆరోపణ చేశారు. అక్కడికి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది తాగిన వాళ్ళు టెంపుల్లోకి వచ్చి ఈ రభస ఇంత ఈ స్థాయిలో జరగడానికి కారణము తాగి వచ్చిన వాళ్ళు దాంట్లో ఉన్నారు అన్నది. అంటే అది కన్ఫర్మేషనా, మీ అనుమానమా, లేకపోతే అలా వ్యవహరించారు కాబట్టి జరుగుండే అవకాశం ఉందని మీరు భావించారా ఏంటి? అంటే ఆ స్టేట్మెంట్కి ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? అంటే ముందు 9 గంటలకి కళ్యాణం ప్రారంభమైంది. 8:30కి రమ్మని అర్చకులు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు నన్ను ఆహ్వానించేటప్పుడే చెప్పారు. ఆ రోజు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు 2 సార్లు మళ్ళీ గుర్తు చేసి మీరు ఎన్నింటికి బయలుదేరుతున్నారు, ఎన్నింటికి వస్తారు అన్నీ మాట్లాడారు. ఖచ్చితంగా అర్చకులు చెప్పిన సమయానికి 8:30కి నేను నా భార్య గుడికి వెళ్ళాం. ఓకే. మాతో పాటు ఇంకా 2 కుటుంబాలు వచ్చారు. మేము 8:30కి వెళ్ళాము, 9ంటికి కళ్యాణం మొదలవ్వాలి. ఎంపీ గారు గంట ఆలస్యంగా వచ్చారు. ఓకే. గంట ఆలస్యంగా వచ్చారు. మరి నేను నా భార్య 8 గంటలకు వెళ్ళి 8:30కి వెళ్ళి 9 వరకు కూర్చొని 9ంటికి కళ్యాణం ప్రారంభించాలి. మరి మేము లేచి పట్టు వస్త్రాలు సమర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించవచ్చు. కరెక్ట్. కానీ మేము కూడా ఎంపీకి గౌరవించి వెయిట్ చేసాం. ఓకే. ఆయన వచ్చిన తర్వాత మమ్మల్ని బుల్డోజ్ చేయాలని మేము ఇవ్వాల్సిన పట్టు వస్త్రాలు ఆయన పట్టుకొని నిలబడ్డప్పుడు ఈ సంఘటన జరిగింది. అవును. కాబట్టి ఆయన వచ్చేటప్పుడే మంది మార్బలాన్ని వేసుకొని వచ్చాడు. సో తర్వాత నేను ఎప్పుడైతే ఆయన దగ్గర నుంచి పట్టు వస్త్రాలు తీసుకొని నా తల మీద పెట్టుకొని నడుస్తున్నానో పెద్ద పెద్దగా కేకలు వేసుకుంటూ అరుచుకుంటూ నా మీదకి వచ్చి అవి లాక్కోవటానికి ప్రయత్నం చేసిన విజువల్స్ కూడా మీరు చూడవచ్చు. అవును. మరి వాళ్ళ అరుపులు, వాళ్ళ కేకలు, వాళ్ళ ప్రవర్తన, నేను సమర్పించాల్సిన పట్టు వస్త్రాలు మీరు తీసుకోవటం ఏంటని నేను నిరసన తెలియజేశాను. నేను తీసుకున్నాను, లేదా వాళ్ళు అనుకున్నట్టు నేను లాక్కున్నాను. నేను ఎక్కడ అరవలేదే, అవును, నేను ఎక్కడ కేకలేదే, నేను అడిగాను, తీసుకున్నాను. దేవాలయంలో నేను అరిసినట్టు కానీ కేకలేసినట్టు కానీ చూసుకోండి. లేదు. కానీ నేను ఎప్పుడైతే తీసుకొని తల మీద పెట్టుకొని వెళ్తున్నానో అరుపులు మొదలుపెట్టారు, కేకలు మొదలుపెట్టారు, అసహ్యంగా మాట్లాడటం మొదలుపెట్టారు.
ఇవన్నీ ఎవరు చేస్తారు? దేవాలయంలో భక్తితో వచ్చేవాళ్ళు ఎవరు చేయరు కదా. ఎస్. కాబట్టి ఆయనతో పాటు వచ్చిన ఆ లుంపెన్ బ్యాచ్ ఇవన్నీ చేయటం వల్ల మద్యం మత్తులో ఇవన్నీ చేశారు, దేవాలయ ఆవరణలో ఆ పవిత్రతను మంటగలిపారన్న విషయం నేను చెప్పాను. ఓకే. అయితే ఇంకొక భీమ్ కూడా ఒకటి వచ్చి మళ్ళీ మీ దృష్టికి వచ్చిందో లేదో తెలియదు కానీ, ఆ వెండి పళ్ళెము వెనక్కి ఇచ్చేసారా, తీసుకెళ్తున్నారా అన్న ఒక మీమ్ ఒకటి సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో. అంటే మీరు మీ చేతిలో ఉన్న వెండి పళ్ళెం మీరు అక్కడ ఇచ్చేసారా, లేకపోతే మీరు తీసుకెళ్ళారా? పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు ఆ పళ్ళెం ఏం చేస్తాం, అర్చకులకు ఇస్తాము. అవును. మిగతా కార్యక్రమం వాళ్ళు నిర్వహిస్తారు. ఓకే. సో ఆ వెండి పళ్ళెము మీరు తీసుకెళ్తున్నారు అని మీనింగ్ వచ్చేలాగా మీమ్స్ కనిపించాయి నాకు, ఎందుకు అందుకని అడుగుతున్నా దానికి సంబంధించి. దేవుడి గురించి, దైవ కార్యక్రమం గురించి భక్తి విశ్వాసం లేకుండా చిల్లరగా మాట్లాడే వాళ్ళ గురించి, చిల్లరగా బిహేవ్ చేసే వాళ్ళ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సో ఇక్కడ మీరు అంటే ఒక పాయింట్ని మీరు విశ్లేషించే ప్రయత్నం చేయండి. ఎందుకు కొలికపూడి శ్రీనివాస్ అంటేనే పడట్లేదు స్పెసిఫిక్గా ఈ ఇష్యూకి సంబంధించి? మీరు అడిగిన ఒక చాలా వ్యాలిడ్ పాయింట్. మిగిలిన 6 నియోజకవర్గాల్లో ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వని కేసినేని చిన్ని కేవలము మీ నియోజకవర్గంలో. దానికి ఒక కారణం చెప్తాను. అంటే 2 కారణాల్లో ఒక కారణం ఏంటంటే, మొత్తం విజయవాడ పార్లమెంట్లో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈయనకి అత్యంత ఎక్కువ గౌరవించింది కూడా నేనే. ఓకే. ఇప్పుడు మిగతా 6 ఎమ్మెల్యేలు మా గెలుపులో ఏంది పాత్ర ఉంది అని వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు. నేను అనేక సందర్భాల్లో బహిరంగంగా తిరువూరులో నాకు టికెట్ రావటంలోను, నేను తిరువూరు శాసనసభ్యుగా ఎన్నికవటంలోను చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి ఆశీర్వాదంతో పాటు చిన్ని గారి మద్దతు ప్రధాన కారణమని నేను అనేకసార్లు చెప్పాను. అవును. నేనిచ్చిన అతి గౌరవం వల్ల నా నియోజకవర్గంలో నాతో పాటు సమానంగా ఆయన్ని గౌరవించాను. ఏ అసెంబ్లీ నియోజకవర్గంలోనైనా ముందు ఎమ్మెల్యే, తర్వాత ఎవరైనా. అవును. కానీ నా దగ్గర నాతో సమానంగా గౌరవించాను. దానికి సాక్ష్యం ఏంటి? మొదటి సంవత్సరం బ్రహ్మోత్సవాల్లో నాతో పాటు సమానంగా కూర్చోబెట్టాను. నిన్నేమైంది? మీరు నన్ను నా స్థాయిని తగ్గించాలని ఆయన ప్రయత్నం చేస్తే భగవంతుడు చూశాడు. భగవంతుడు తెలుసు తన కళ్యాణానికి పట్టుబట్టలు, పట్టు వస్త్రాలు ఎవరు ఇవ్వాలో. అవును. భగవంతుడు నిర్ణయించాడు. తన ఆలయంలో, తన కళ్యాణంలో ఎవరు ఎక్కడ కూర్చోవాలో భగవంతుడు నిర్ణయించాడు. కాబట్టి ఇదంతా దైవ సంకల్పం, విధి రాత, దేవుడి రాత, అలానే జరిగింది. మీరు అంత గౌరవం ఇచ్చిన తర్వాత, మీరు అంత బాగా చూసుకున్న తర్వాత మీకు కూడా ఈ క్వశ్చన్ ఉంది. మీరు 1.5 year వరకు మీరు ఆయన మీద ఎందుకు ఆరోపణలు చేయలేదు? మీరు మొదట్లోనే స్టార్టింగ్లోనే. నేను ఆయన గురించి మాట్లాడటానికి ముందు ఒక 8 నెలల పాటు ఆయన చేస్తున్న తప్పుల్ని, ఆయన వల్ల నేను ఎదుర్కొంటున్న సమస్యల్ని, ఇబ్బందుల్ని అంతర్గతంగా పార్టీలో చాలామంది పెద్దలకి చెప్తూ వచ్చాను. ఓకే. ఓకే. చెప్తూ వచ్చాను. ఈయన డబ్బులతో మేనేజ్ చేస్తూ వచ్చాడు. ఓకే. సో మిమ్మల్ని ఇగ్నైట్ చేసింది ఖచ్చితంగా ఆయన వేసుకునే చొక్కా కూడా నాదే అనే మాట నాకు తెలిసిన తర్వాత నేను మాట్లాడాను. అప్పటిదాకా మీరు సరే సర్దుకుపోతున్నారు ఇంటర్నల్గా మీ టీడీపీ పార్టీలో ఒకటి రాజకీయాల్లో, ఎలక్షన్ పాలిటిక్స్లో ఒక అభ్యర్థి పోటీ చేయటం కోసం డబ్బులు ఇవ్వటమో, డబ్బులు ఖర్చు పెట్టడమో సాధారణమైన విషయం. అవును. కాబట్టి నేను ఎప్పుడు చెప్పలేదు. కానీ ఎప్పుడైతే వాస్తవాన్ని దాచిపెట్టి అబద్ధాన్ని ఆయన పదే పదే చెప్తున్నాడో అప్పుడు నేను నిజం బయటపెట్టాను. మరి నేను నిజం బయటపెట్టిన తర్వాత నేను చెప్పింది అబద్ధమని ఆయన బయటకు వచ్చి చెప్పొచ్చు కదా. అవును. నేను చెప్పింది అబద్ధమని ఆయన బయటకు వచ్చి చెప్పొచ్చు కదా. నేను బ్యాంకు ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ కూడా చూపిస్తున్నా కదా. కాబట్టి నేను చెప్పిన ప్రతి మాట నిజం, దానికి సాక్ష్యం ఉంది. అందుకే ఆయన ఈరోజు వరకు నా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తప్పించుకొని తిరుగుతున్నాడు. సో ఇంత బంపర్ మెజారిటీ వచ్చింది వాళ్ళ కూటమి ప్రభుత్వానికి ఈ స్థాయిలో, అంటే ప్రజలందరూ ఎక్స్పెక్ట్ చేసిన పాలన సాగుతోంది అని అనుకుంటున్న నేపథ్యంలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే ఈ గొడవ అన్నది కూటమి ప్రభుత్వానికి నెగిటివ్గా మారే అవకాశం లేదంటారా? మీరు పంట కింద రాయిలాగా మారారు అన్నది కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు నేను ఇందాక ఒక మాట చెప్పానండి, 8 నెలల పాటు నేను మౌనంగా ఉన్నానండి. కాబట్టి నాకు సమస్య వచ్చిన మరుసటి రోజే నేను మాట్లాడలేదు.
నేను చెప్పాల్సిన వాళ్ళకి చెప్పుకుంటూ వచ్చి ఇక అంతకన్నా ఎవరు ఏం చేస్తారు చెప్పండి. అవును. ఈ రోజుకి కూడా నేను మీకు ఇందాక ఒక మాట చెప్పాను. ఈ రోజుకి కూడా ఇప్పుడు మొన్న బ్రహ్మోత్సవాల్లో కళ్యాణం రోజు నా చేతిలో నుంచి పళ్ళెం లాక్కోవటానికి ప్రయత్నం చేసి నా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసినా కూడా నాకు చాలామంది చెప్పారు, పోలీస్ కేసు పెట్టు, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టు అంటే నేను ఒకటే చెప్పాను, అందరూ మా పార్టీ వాళ్ళు, ఏమన్నా ఉంటే ఇంటర్నల్గా మేము మాట్లాడుకుంటాం. వాళ్ళు తొందరపడ్డారని నేను కూడా తొందరపడితే వాళ్ళకి నాకు తేడా ఉండదు. నేను చంద్రబాబు నాయుడు గారు పిలిచి నేను చెప్పేది విని ఆయన ఏం చెప్తారని నేను ఎదురు చూస్తున్నాను. ఓకే. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నేను చెప్పింది విని ఆయన ఏం చెప్తారో విన్నంత వరకు నేను వెయిట్ చేస్తాను. వస్తుందా సమాధానము? రోజులు గడిచిపోతున్నాయి. వాస్తవానికి ఒకటి నా అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ నాయకుడికి నేను చెప్పేది ఏంటంటే, నా అనుభవంతో ఒక ఎంపీకి ఎమ్మెల్యేకి లేదా ఒకే ప్రాంతంలో ఇద్దరు నాయకులకి ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు వీలైనంత త్వరగా పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద చర్య తీసుకొని ఆ ఎపిసోడ్ని అక్కడ క్లోజ్ చేస్తే మంచిది. లేకపోతే దాన్ని నాన్స్టం వల్ల కార్యకర్తలకు ఇబ్బంది పడతారు, కార్యకర్తలు నష్టపోతారు. కాదండి, మీరు ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు ఇదే సమయంలో ఏమైందంటే అధికారులు కూడా కార్యకర్తలకి సరిగ్గా స్పందించరు. ఇప్పుడు ఆ క్వశ్చన్ ఉంది. ఇప్పుడు ఏదన్నా ఒక వర్క్ గురించి మాట్లాడాలనుకుంటే ఎమ్మెల్యే వర్గం అని చెప్తే పనిచేయరని కొద్దిమంది, లేదా ఎంపీ వర్గం అని చెప్తే పనిచేయరని కొద్దిమంది. ఈ కన్ఫ్యూజన్లో వైపు కార్యకర్తలు కన్ఫ్యూజన్లో ఉన్నారు, అధికారులు కన్ఫ్యూజన్లో ఉన్నారు. మీ ఇద్దరి ఆ ఇష్యూ వల్ల ఆ నియోజకవర్గం నిజంగానే అభివృద్ధి పదంలోకి వెళ్ళే అవకాశం ఉందా, లేకపోతే రియాక్షన్స్ కంపారిటివ్లీ చూసుకున్నప్పుడు కేసీఆర్ చిన్నికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది పార్టీలో అని ఒక డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో మీకు సేమ్ గౌరవము, సేమ్ ప్రాధాన్యత ఇప్పటికీ కంటిన్యూ అవుతుందా? ఇలాంటి ప్రశ్నలు చాలా మంది. అభివృద్ధికి సంబంధించి ఎంపీ పాత్ర ఏమి లేదండి. లేదు అని ఎందుకు చెప్తున్నానంటే, ఈ 20 నెలల్లో మా నియోజకవర్గానికి సంబంధించి రోడ్లు కానీ మిగతా ఏమైనా కానీ నేను అసెంబ్లీలో అడుగుతున్నాను, ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను, సంబంధిత శాఖల మంత్రులను అడుగుతున్నాను. అవకాశం ఉన్నంత మేరకు కేటాయింపులు చేస్తున్నారు, అభివృద్ధి జరుగుతుంది. ఓకే. మా నియోజకవర్గ పరిధిలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంతవరకు వచ్చింది ఏమీ లేదు. అయితే కలెక్టర్ గారి దృష్టికి మా నియోజకవర్గానికి సంబంధించి 3 అంశాలు తీసుకెళ్ళినప్పుడు, ఒకటి మాకు ఒక ఎంఎస్ఎంఈ పార్కు, అలాగనే ఒక లెదర్ పార్కు, అలాగనే ఎన్టీఆర్ జిల్లాలో జవహర్ నవోదయ స్కూల్స్ వచ్చినప్పుడు కలెక్టర్ గారిని అడిగితే కలెక్టర్ గారు ఒకటి మాకు కేటాయించారు. ఓకే. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా వస్తే దాంట్లో ఎంపీ గారి కృషి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అది ఎమ్మెల్యే, రాష్ట్రంలో ఉన్న మంత్రులు, ముఖ్యమంత్రి గారి నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అభివృద్ధికి సంబంధించి మిగతా నియోజకవర్గాల్లో ఎలా అయితే జరుగుతుందో, అంటే ఒకటి కూటమి ప్రభుత్వం ఏర్పడే నాటికి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి, గ్రామాల్లో నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అన్ని సమస్యలు ఒకే రోజు పరిష్కరించే వనరులు లేవు. అవును. ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని ఎప్పుడు కలిసినా లేదా మంత్రులు ఎప్పుడు కలిసినా అనేది ఏంటంటే వనరులు చాలా పరిమితంగా ఉన్నాయి. కాబట్టి మీ దగ్గర 10 సమస్యలు ఉంటే ఆ 10లో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటో చెప్పండి. ఓకే. ఉదాహరణకి ఈ వారమో వచ్చే వారమో మా ఎన్టీఆర్ జిల్లా శాసనసభ్యులు అలాగనే అధికారులతో ముఖ్యమంత్రి గారికి సమావేశం ఉంటుంది. కాబట్టి మీ నియోజకవర్గంలో ప్రధానమైన 3 సమస్యల్ని, చాలా ముఖ్యం అనుకున్న 3 సమస్యల్ని చెప్పండి అన్నప్పుడు మొన్న కలెక్టర్ గారికి చెప్పాం. కాబట్టి నియోజకవర్గం అభివృద్ధికి సంబంధించి ఎంపీ గారి పాత్ర చాలా పరిమితం అండి. నా నియోజకవర్గమే కాదు, ఏ అసెంబ్లీ నియోజకవర్గంలోనైనా శాసనసభ్యుడి పాత్రే ప్రధానం. అవును. దానికి సపోర్టింగ్ రోలు ఎంపీది. అవును. సో అంటే అధికారులు లేకపోతే ప్రభుత్వము అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశము, దాని మీద మనకు ఒక పాయింట్ అయితే. రెండోది, ఇవాళ కొలికపూడి మీద వేస్తున్న మరొక ఇంప్రెషను లేదా ఒక ముద్ర ఏంటి అంటే, కొలికపూడికి కూటమి ప్రభుత్వంలో కంటిన్యూ అవ్వాలని ఆలోచన లేదు, వైసీపీ వైపు ఆయన చూపు ఉంది. దాని కారణంగానే ఇవాళ ఈయన మీద ఆరోపణల పేరుతో లేదా ఈయన మీద చేసే విమర్శల పేరుతో వాళ్ళని అటాక్ చేసే ప్రయత్నం చేస్తున్నాను ఒక అంశాన్ని తీసుకొచ్చే ఒక పాయింట్ మాట్లాడుతున్నారు. రెండోది, ఫినాన్షియల్ ఆస్పెక్ట్లో చూసినప్పుడు కూడా కేసీఆర్ చిన్ని విదేశాల్లో ఉన్నారు, ఆయన కోట్లాది రూపాయల అధినేతగా ఉన్నారు, కొలికపూడికే
ఫినాన్షియల్గా స్ట్రాంగ్గా లేనప్పుడు ఈయనతో 5 కోట్లు తీసుకుంటారా, లేకపోతే ఈయనకే ఆ అవినీతి చేయడానికి అవకాశం క్రియేట్ చేయట్లేదు, లేకపోతే అలాంటి ఒక స్కోప్ ఇవ్వట్లేదు కాబట్టి ఎంపీ ఈయన అటువైపు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు అన్నది ఈ 2 అంశాలు మీ మీద గట్టిగా ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం మొదటి పాయింట్, ఉమ్, 2024 జూన్లో మా ప్రభుత్వం వచ్చింది. 2024 జూన్. ఉమ్, సెప్టెంబర్లో నేను వైసీపీ అని చెప్పేసి ముద్రేశారు. ఉమ్, ఉమ్, జగన్మోహన్ రెడ్డిని, వైసీపీని ప్రజలు ఓడించి అవును 11 స్థానాలు ఇచ్చారు. నేను అధికార పార్టీలో ఎమ్మెల్యేని. అవును అధికార పార్టీలో 164 స్థానాలు ఉన్న అధికార పార్టీలో ఎమ్మెల్యేని నేను. ఉమ్, అధికార కూటమిని వదిలేసి ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన 11 స్థానాలు ఉన్న పార్టీకి మద్దతు ఇస్తే ఉమ్, నాకు వచ్చే లాభం ఏంటి? ఫినాన్షియల్గా ఎలా? వాళ్ళు మీకు ఫండ్ చేస్తారు, లేదా ఇప్పుడు ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు, ప్రభుత్వం విమర్శించే వాళ్ళు గతంలో ఆ పార్టీలోంచి కొంతమంది మాట్లాడారు, అలా మాట్లాడే మీరు ఏమైనా మాట్లాడతారేమో, లేదంటే మీకు అలాంటి ఆశ అంటే చెప్తున్నారు. ఇవన్నీ ఊహాజనితం కదా. అంటే ఆబ్వియస్ అది నో డౌట్ దాంట్లో. ఇప్పుడు నేను అధికార పార్టీలో ఉన్నాను, ప్రతిపక్షంలోకి వెళ్తే నాకు వచ్చే లాభం ఏంటి? ఏం లేదు, 100% ఏం లేదు. ఉమ్, నాకు వచ్చే లాభం ఏంటి? పోనీ నేను చెప్పాను కదా, నేను గెలిచి నేను జూన్లో ఎమ్మెల్యే అయ్యాను. ఉమ్, జూన్, జూలై, ఆగస్టు 3 నెలలు వదిలేసి 4వ నెలలో నా మీద ఒక అతను ఒక వీడియో చేశాడు. ఉమ్, ఎందుకు చేశాడని నేను అంటే ఆ వీడియో సారాంశం ఏంటంటే, కొలిగిపూడి శ్రీనివాసరావు వైసీపీ కోవర్ట్ అని. ఓకే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం చేసిన వాడిని, ఉమ్, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఎందుకు సపోర్ట్ చేస్తాను? అవును ఎలక్షన్ల ముందు చేస్తే మేబీ ప్రయోజనం ఉండేదేమో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల్లో ఆయన మీద పోరాటం చేసి ఆ పోరాటం వల్ల వచ్చిన గుర్తింపుతో ఎమ్మెల్యే అయిన వాడిని, కరెక్ట్. ఎమ్మెల్యే అయిన 3 నెలల్లో జగన్మోహన్ రెడ్డికి ఎందుకు సపోర్ట్ చేస్తాను? సపోర్ట్ చేయటం వల్ల నాకు వచ్చే లాభం ఏంటి? కాబట్టి ఈ ప్రచారం అంతా ఏంటంటే, నేను ఎవరెవరి లోపాలైతే బయట పెడుతున్నానో వాళ్ళు సమాధానం చెప్పుకోవటానికి సమాధానం లేక ఓకే నా మీద చేస్తున్న దుష్ప్రచారం తప్ప. మీరు కూడా ఆలోచించి లాజికల్గా చెప్పండి. ఇప్పుడు ఏమైనా ఎన్నికలు ఉన్నాయా? లేవు, ఇప్పుడే రావు. పోనీ ఇప్పటికిప్పుడు నా రాజకీయ భవిష్యత్తుకి నాకేమైనా ఇబ్బంది ఉందా? ఏమి లేదు. ఏమైనా ఉందా? పోనీ చంద్రబాబు నాయుడు గారికి నాలాంటి వాళ్ళు అవసరం లేదా? అలా ఎందుకు అనుకోవాలి, అట్లా ఏం లేదు. కాబట్టి ఏ కారణం వల్ల చూసినా, ఏ వైపు నుంచి చూసినా నా మీద వస్తున్న ఈ విమర్శ పూర్తిగా దుష్ప్రచారం. పూర్తిగా దుష్ప్రచారం. ఓకే. రెండోది, కేసినేని చిన్ని విదేశాల్లో ఉంటాడు, ఆగర్భ శ్రీమంతుడు ఏదో అన్నారు మీరు. నేను 4 నెలల క్రితం చెప్పింది మళ్ళీ ఈరోజు చెప్తున్నా. కేసినేని చిన్నికి రూపాయి ఆస్తి లేదు, రూపాయి వ్యాపారం లేదు. ఓకే. మీరు ఆయన ఎలక్షన్ అఫిడవిట్లోకి వెళ్ళి చూసుకోండి. 3 కోట్లు ఏమో ఆస్తులు. ఆయన ఎలక్షన్ అఫిడవిట్లో ఆయన చూపించిన ఆస్తి 2 కోట్లు. ఎలక్షన్ అఫిడవిట్లో ఆయన చూపించిన ఆస్తి 2 కోట్లు. హైదరాబాదులో ఆయన చేసిన రియల్ ఎస్టేట్ మోసాల వల్ల ఈరోజు కొన్ని వందల కుటుంబాలని ఆయన మోసం చేసి తప్పించుకొని తిరుగుతున్నాడు. రైట్. దీనికి ఆధారాలతో సహా నేను ఒకరోజు మీడియాలో చెప్పాను. లేదు, దీని మీద బహిరంగ చర్చకి రమ్మంటే చిన్ని గారు పిలిస్తే నేను ఆధారాలు తీసుకొని వస్తాను. కాబట్టి మరి ఆయన విజయవాడలోనే పుట్టి పెరిగాను అంటాడు. విజయవాడలో ఆయనకి సొంత ఇల్లు కూడా లేదు. విజయవాడలో ఆయనకి సొంత ఇల్లు కూడా లేదు. కాబట్టి కేసినేని చిన్ని జనాన్ని మోసం చేసి రియల్ ఎస్టేట్ పేరుతో, అపార్ట్మెంట్ల నిర్మాణం పేరుతో ఎంతోమంది దగ్గర డబ్బులు వసూలు చేసి ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి ఆయన ఎలక్షన్లో పెట్టుకొని వాళ్ళని మోసం చేసి ఈరోజు ఎక్కడ ఒక అపార్ట్మెంట్ కూడా కట్టకుండా వాళ్ళు ఉసురు పోసుకొని ఈరోజు ఆయన విలాసంగా బతుకుతున్నాడు. రైట్. కాబట్టి ఆయన ఎన్నికల సమయంలో నన్ను డబ్బులు అడిగిన మాట నిజం. నేను ఇచ్చినందుకు నేను ఇచ్చానని సాక్ష్యం కూడా నేను చూపిస్తున్నా కదా. అవును. బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఎవరైనా క్రియేట్ చేయగలరా? ఛాన్స్ లేదు. వెరిఫై చేస్తే ఈజీగా అర్థమైపోతుంది. బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఎవరైనా దొంగ సాక్ష్యం క్రియేట్ చేయగలరా? చేయలేదు, ఛాన్స్ లేదు. నేను ఇచ్చింది బ్యాంక్ ట్రాన్సాక్షన్ డీటెయిల్సే కదా. మరి దాని మీద ఎందుకు మాట్లాడట్లేదు?
తర్వాత ఈరోజు విజయవాడ సిటీలో కేశినేని చిన్ని ఎంతమంది దగ్గర చేబద్దులు తీసుకొని ఎంతమందికి అప్పు ఉన్నారు, వాళ్ళు ఆయన ఆఫీస్కి వచ్చి ఎలా తిరుగుతున్నారు, ఇవన్నీ చెప్పమన్నా కూడా ఒకరోజు చెప్తాను. రైట్. ఫైనల్గా ఒక పాయింట్, నిన్న ఇష్యూలో ఫైనల్ మెసేజ్ అంటే పార్టీకి కానివ్వండి, లేకపోతే నిన్న మీరు తప్పు చేశారేమో అని అనుమానం ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ దాంతో కంట్రోల్ చేద్దాం. నిన్నటి ఇష్యూలో తిరువూరు శాసనసభ్యునిగా రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం అనేది ప్రోటోకాల్ ప్రకారం నా హక్కు. ఎంపీ గారు వస్తే గౌరవిస్తాం, కానీ నా స్థానంలో నిలబడి నేను చేయాల్సిన పని ఆయన చేస్తానంటే ఒప్పుకునే ప్రసక్తి లేదు. కాబట్టి నేను ఇంతకుముందే చెప్పిన ఒక మాట మళ్ళీ రిపీట్ చేసి ముగిస్తాను. నాది కాని దానికోసం నేను అడుక్కోను, నా హక్కుని నేను వదులుకోను, అవసరమైతే లాక్కుంటాను. రైట్. థ్యాంక్ యూ సో మచ్ కొలకపూడి శ్రీనివాస్ గారు. ఓవరాల్గా చూస్తే అది నా హక్కు, ఎందుకంటే స్థానిక శాసనసభ్యుడిగా పట్టు వస్త్రాలు సమర్పించాల్సిన బాధ్యత నాకు ఉంటుంది కాబట్టి ఆ బాధ్యత నిర్వర్తించే క్రమంలో జరిగిన గొడవ అది, అంతే తప్ప ఇంకేం లేదు. నాదైన హక్కును వదులుకోను, నాది కానీ దానికోసం ఆశపడను అన్నది సింపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తా. దాన్ని తీసుకోవడానికైనా లాక్కోవడానికైనా సరే వెనకాడను, అదే నిన్న జరిగిందన్న విషయాన్ని ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ షో. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు బీఆర్కే న్యూస్.